జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దేశం మొత్తం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకున్నారు. అప్పట్నుంచి బాలరాముడిని చూసేందుకు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టారు. రోజుకు లక్షల మంది అయోధ్యకు చేరుకోవడంతో అప్పట్లో అయోధ్య మొత్తం భక్తులతో కిటకిటలాడిపోయింది. అయితే రవాణా వసతులు లేకపోవడంతో చాలా మంది అయోధ్యకు వెళ్లలేకపోయారు. దీంతో చాలా రాష్ట్రాలు అయోధ్య కోసం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశాయి. రైలు, విమాన మార్గాల ద్వారా భక్తులను అయోధ్యకు చేరవేసేలా ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. కానీ వాటిని నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ జూన్ నెలలో ప్రకటించి నిలిపివేసింది. ఇదిలా ఉంటే అయోధ్యకు మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయనే గుడ్ న్యూస్ ని భక్తులకు తెలియజేసింది. ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్రాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి హైదరాబాద్, కాన్పూర్, హైదరాబాద్, అయోధ్య మధ్య వారానికి 4 రోజుల సర్వీసును, సెప్టెంబర్ 28 నుంచి హైదరాబాద్, ప్రయాగ్రాజ్, హైదరాబాద్, ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ఇలా ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసులను ప్రారంభించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలను స్పైస్ జెట్ కంపెనీ ప్రారంభించింది. వారానికి 3 సర్వీసుల చొప్పున విమానాలు నడిపింది. ఎయిర్లైన్ ఈ మార్గంలో ఎయిర్ బస్ A320 విమానాన్ని నడిపింది. అయితే మొదట్లో భక్తుల రద్దీ బాగానే ఉన్నా రాను రాను తగినంత గిరాకీ లేకపోవడంతో ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. తాము ఆశించినంత స్థాయిలో టికెట్ బుకింగ్స్ లేకపోవటం వల్లే ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. అప్పటి నుంచి భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.